వెల్కమ్ టు 9TV అల్లూరి న్యూస్ ఛానల్. హెడ్ క్వార్టర్ లో ఏఎస్ఆర్ జిల్లాలో అలాగే అటువైపు పోలవరం జిల్లా కూడా ఈ కార్యక్రమం ఇట్లా ఒక పండుగ వాతావరణంలో చేయడం జరుగుతుంది. మీ అందరూ తెలుసు, శ్రీ శక్తి ఎనిమిది కార్యక్రమం ద్వారా మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఇదే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మనం ప్రవేశపెట్టాము ఆగస్టు 15లో. అప్పుడు కూడా ఇప్పుడు ఉంటున్న గౌరవ స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు శ్రీమతి గిరీశ్వరి గారు, ఇక్కడ ఉంటున్న స్థానిక మాజీ ఎంపీ గారు, ఉంటున్న ట్యాక్స్ చైర్మన్ గారు అండ్ ఉంటున్న అదర్ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా అధికారులు, ఆర్టీసీ గారు అందరూ కూడా కలిసి మనం లాస్ట్ టైం చేయడం జరిగింది. అలాగే ఇవాళ కూడా ఈ ఒక పండుగ వాతావరణం మనం చేయాలని కోసము ఇదన్నీ ఏర్పాటు చేసుకున్నాము. మన ప్రాంతంలో ముఖ్యంగా ఈ ఉచిత ప్రయాణాలు చాలా చాలా అవసరం. ఎందుకంటే మన ఒక మారుమూల ప్రాంతము, మారుమూల గిరిజనుల సోదరులు కూడా చాలా ఒక పేదవాళ్ళు, వారికి ఇలాంటి ఒక అవకాశం రావడం మన అందరికీ అదృష్టము. ఇక్కడ దివ్యాంగులు మన జిల్లాలో ఓవరాల్ గా చూస్తే దాదాపుగా ఒక ఈ ఏఎస్ఆర్ జిల్లాలో ఒక 4,000 to 5,000 మంది ఉంటారు. అటువైపు పోలవరం చూస్తే ఒక 3,000 to 4,000 మంది ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణంలో వర్తిస్తుంది. గతంలో చూస్తే ఒక 4 టైప్ ఆఫ్ విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉన్నట్టు కనపడింది. ముందు బ్లైండ్ 100% బ్లైండ్ గా ఉన్న వాళ్ళు, 100% డెఫ్ అండ్ ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్ అండ్ మెంటల్ డిసబిలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ 4 దివ్యాంగులకు మాత్రం వర్తిస్తున్నది. ఇప్పుడు మనకు ఉన్న చట్టం ప్రకారం 21 దివ్యాంగులకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దివ్యాంగులు కూడా ఈ ఉచిత ప్రయాణం అవకాశం తీసుకురావడం చాలా చాలా సంతోషం. ఇప్పుడు 40% కంటే ఎక్కువ ఏదైనా డిసబిలిటీస్ వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటున్నప్పుడు ఈ సదరన్ సర్టిఫికేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే కదా, ఆ సదరన్ సర్టిఫికేట్ ని మీరు జాగ్రత్తగా ఒక ప్రాపర్ గా ఫ్రేమ్ చేసుకొని మనం పెట్టుకుంటే అది మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా అది మనం ఎక్కడ ప్రయాణం చేసినప్పుడు తీసుకోవాలి. అలా ఉండే కంటెంట్ చూపిస్తే సరిపోతుంది. అంటే దివ్యాంగులను చూస్తే కనపడుతుంది. బట్ ఈ 40% అంటే ఎక్కువ ఉందా లేదా అని చూసుకోవడానికి మాత్రము మీ ఐడి కార్డ్ తో పాటు ఈ సదరన్ సర్టిఫికేట్ బస్ పాస్ కూడా చూపిస్తే ఖచ్చితంగా అక్కడ మీకు ఉచిత టికెట్ రావడం జరుగుతుంది. స్టేషన్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి గౌరవ పెద్దలు, మనందరి ప్రియతమ అధికారి, మన జిల్లా కలెక్టర్ వారికి మన అందరి తరఫున నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తూ ప్రతిదానికి మేము సేవలు చేస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి బస్సు ఆర్టీసీ డిఎం గారు శ్రీనివాస్ గారికి, అలాగే నాతో విచ్చేసినటువంటి విజయరాణి గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ మా ఉచ్చి గారికి, అలాగే ఆర్టీసీ యూనియన్స్ అధ్యక్షుల వారికి, మిగతా సిబ్బందికి, ఇక్కడ విచ్చేసినటువంటి దివ్యాంగ సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా దాదాపు 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోలేదు. ఎన్నో వరాలని, ఎన్నో అవకాశాలని మనకి అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే మనందరికీ నేను మీకు తోడుంటానని చెప్పేది ప్రధానమంత్రి వర్యులు మోదీజీ గారు. ఎందుకంటే ప్రజా సంక్షేమమే మాకు లక్ష్యం. ప్రజలు వాళ్ళకి ఎలాంటి సేవలు అందిస్తే ప్రజలు అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటారని చెప్పే ఈ రోజు ఇన్ని అవకాశాలు ఇచ్చారు. మన ఆగస్టు 15 స్త్రీ శక్తి నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ రోజు చాలా సంతోషంగా ఆధార్ కార్డు పట్టుకొని బస్ ఎక్కి చక్కగా ఎక్కడంటే అక్కడికి వెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే